హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి రమేష్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను ఇంట్లో గులివిందుల చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి. గులివిందులు అంటే ఇవి మా ఏరియాలో వీటిని గులివిందు చేపలు అంటామండి. మార్కెట్లోనే వీటిని క్లీన్గా చేసి వాటి బుర్రలు గట్ట కట్ చేసి తీసుకొస్తారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ఉప్పు అన్నీ వేసి వీటిని క్లీన్ చేసి పెట్టుకుంటానండి. సో ఈరోజు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా చూడండి, ఈ చేపల నీళ్ళగా నేను నీటిలో వేసుకొని కొద్దిగా ఉప్పు గట్ట పెట్టుకున్నానండి. ఎందుకంటే చేప కొద్దిగా గట్టి పడుతుంది. అందుకని నేను ఫస్ట్ వీటిని ఒక బౌల్లోని చేపలు బాగా క్లీన్ చేసుకొని కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు వేసుకొని వాటిని బాగా ఒక 5 minutes 10 minutes పాటు వదిలేసుకోవాలి. దానివల్ల ఇలాగ కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి చేప. ఇప్పుడు మిక్సీ తీసుకొని ఇగోండి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే పచ్చి జీలకర్ర అండ్ ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు వేసుకుంటున్నానండి. వీటిని కొద్దిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇగోండిలుగా కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ వద్దండి, కొంచెం గారగారగా ఉన్నట్టయితే చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలాగ బాణీలు పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నేను ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాను కదండి, దాన్ని వేసుకున్నాను. వేసి దీన్ని కొద్దిగా మనం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా కొద్దిగా వేగనిద్దామండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అలాగే కొద్దిగా ఇందులో ఇప్పుడు నేను చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా వేసుకుంటే కలయికి పట్టేయడం గట్ట జరుగుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్గా వేసుకోకూడదు. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత మధ్యలో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కలయికి అంటకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. వేగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ అలాగే ఫినిషింగ్లో కూడా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలాగా కొంచెం బాగా వీటిని మగ్గబెట్టుకోవాలి. చూసారా, ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత చూడండి ఇంకొంచెం నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇందులో బాగా వేగిన తర్వాత ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని కొద్దిగా బాగా మళ్ళీ మనం కలుపుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా కారం అండ్ పసుపు కూడా ముందుగానే వేసుకున్నానండి. పసుపు కారం వేసుకున్నాను. చూసారా, కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుందండి. ఇలా బాగా వీటిని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆగాలి. అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడిన ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి. తర్వాత మనం పులుసు పెట్టుకున్న తర్వాత ఎంత అవసరమో అంత మనం ఇందులో వాడుకోవచ్చండి. కొద్దిగా ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్టు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న నేను ఇది చూడండి ఒకసారి చింతపండు పులుసుని కూడా వేసుకున్నాను. చింతపండు పులుపు మనకి రుచికి ఎంత కావాలో అంత పులుపు పెట్టుకోవచ్చు. చేపల పులుసు వచ్చేసరికి కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్గా బాగుంటుందండి. సో ఇలాగా పులుసు కొంచెం మరగబెట్టుకుందాము. ఎందుకంటే ముందే చేపలు ఇందులో వేయకూడదండి. ఈ గులివిందు చేపలు వేస్తే పాడైపోతుంది. కొద్దిగా ఇప్పుడు మనం ఒక 10 minutes పాటు వీటిని మూత పెట్టుకొని తీసుకుందాం. చూడండి నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా, ఈ చేపలని కూడా ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నానండి. చూడడానికి కూడా చాలా బాగుందని. సో కొద్దిగా చూడండి ఇలా బాగుందా. ఇప్పుడు మన పులుసు కూడా మరిగిపోయిందండి. ఇలా మరుగుతున్నప్పుడే ఈ చేపలన్నిటిని తీసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా నెమ్మదిగా కలపాలి. గులివిందుల చేప అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కదండి, బ్రేక్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి పులుసు మరుగుతున్నప్పుడే నేను చేపలు వేసుకుంటాను. అండ్ అలాగే మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 5 minutes పాటు మూత పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ముక్కకి బాగా ఆ పులుపు అనేది బాగా పడుతుందండి. దానివల్ల టేస్ట్ ఇంకొంచెం చాలా బాగుంటుంది. చూద్దామా ఇప్పుడు ఎలా ఉందో. చూసారా, ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా